హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు బెనర్జీ. మన ఛానల్ వచ్చి @ నా ఆంధ్ర, NAAANDHRA, నా ఆంధ్ర. కంటెంట్లోకి వెళ్ళే ముందు చిన్న విషయం అండి, అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఎందుకంటే మనం చెప్పే కంటెంట్ నలుగురికి వెళ్తుంది. 10 మందికి వెళ్ళిందంటే ఒక అవేర్నెస్, అంతే, సింపుల్. ఓకే, కంటెంట్ నచ్చితేనే. ఓకే, ఇంకా మన కంటెంట్ వచ్చి ఇప్పుడు స్టేట్లో అంతా శ్వేతపత్రాలు హవా నడుస్తుంది. శ్వేతపత్రాలు మీన్స్ గత గవర్నమెంట్లో ఏం జరిగింది ఏంటి, వైట్ పేపర్స్ రిలీజ్ చేస్తుంది గవర్నమెంట్, టీడీపీ గవర్నమెంట్. ఇప్పుడు దాని గురించి ఒక్క శ్వేతపత్రం గురించి మాట్లాడుకుందాం. ఆర్థిక వ్యవస్థ. ఇప్పుడు మన పరిస్థితి ఆర్థికంగా దారుణంగా ఉందని చెప్తా ఉంది ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్. అది ఎంతవరకు నిజం, అసలు ఏం జరిగింది? అలాగే ఓ పక్క వైసీపీ గవర్నమెంట్ కూడా మేము అంత తప్పులు ఏం చేయలేదు, టీడీపీ గవర్నమెంట్ కన్నా మేమే బెటర్గా చేసామని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. వాళ్ళు మీన్స్ జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడలో అసెంబ్లీకి వెళ్లకుండా ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన విషయాలు నేను చెప్పేది. ఒక సామాన్యుడిగా మనందరికీ ఏది నిజం అని చెప్పే ఉద్దేశంతో వాళ్ళు చెప్పింది నిజమా వీళ్ళు చెప్పింది నిజమా అన్న కాన్సెప్ట్ చెప్పేదానికి మాత్రమే మన ఈ వీడియో. కంటెంట్లోకి వెళ్తే అసలు మన స్టేట్ గురించి చెప్పాలంటే, అప్పుల గురించి చెప్పాలంటే 2014 నుంచి రావాలి. 2014 స్టేట్ డివైడ్ అయిన సంవత్సరం తెలుసు కదా మీకు. స్టేట్ డివైడ్ అయ్యేటప్పటికి మన స్టేట్కి 1,04,000 కోట్లు అప్పు ఇచ్చారు. బట్ సేమ్ టైం తెలంగాణకు కూడా 70, 75, 80 అట్ట వాళ్ళకి అప్పు ఇచ్చారు జనాభా ప్రాతిపదికన. సరే, వాళ్ళ గురించి మనకు వద్దు, మన స్టేట్ కూడా మనం చూసుకుందాం. 1,04,000 కోట్లు వచ్చిన తర్వాత చంద్రబాబు గవర్నమెంట్లో 2,70,000 కోట్లు అప్పు చేశారు. 2,70,000 కోట్లు అప్పు చేస్తే ఆ 2,70,000 కోట్లకి ఏం చేశారు? ఆదాయం లేని రాష్ట్రం, ట్యాక్సులు తక్కువ. 2014 నుంచి 19 వరకు ఏం జరిగింది? 2,700 కోట్లులోనే రోడ్లు వేసారు, అమరావతి ల్యాండ్ పూలింగ్కి చేశారు, ల్యాండ్ పూలింగ్కి ఖర్చులు పెట్టారు, కొన్ని రోడ్లు వేసారు, స్టేట్ మొత్తం సీసీ రోడ్లు వేసారు, ప్లస్ పోలవరంకి 70% పూర్తి చేసామని చెప్తా ఉన్నారు. ఇంక జీతాలు అంటారా, 1వ తారీఖు కల్లా టెన్షన్గా పడేది, పెన్షన్లు టెన్షన్గా వచ్చాయి. అప్పటి వరకు 200 రూపాయలు ఉన్నది పెన్షన్ని 2,000 చేశారు వాళ్ళు. ఇవి వాళ్ళు చేసిన పనులు, వాళ్ళు చేసిన అభివృద్ధి ప్లస్ సంక్షేమం. ఫీజు రీంబర్స్మెంట్ టైంకి వెళ్ళేది, అన్నీ పక్కాగా జరిగాయి. ఇప్పుడున్న రిస్క్ ఏంటంటే ఇప్పుడు చదువుకున్న పిల్లలకి కొంతమంది సర్టిఫికేట్లు రాలేదని, అదని ఇదని 6 లక్షల మంది ఇబ్బంది. వాళ్ళ దగ్గరేమో ఆ ఇబ్బంది ఏమి ఉండేది కాదు. ప్లస్ విదేశీ విద్యని, ఇంకా వెనుకబడిన తరగతులకి కార్పొరేషన్లు క్రియేట్ చేసి జేసీపీలు ఇవ్వటం కానీ, ఇన్నోవాలు ఇవ్వటం కానీ, ఇలా చాలా వరకు అంతవరకు న్యాయం చేశారు. వాళ్ళు చేసిన అప్పుకి ఆదాయానికి అంతవరకు నో ప్రాబ్లం, జాగ్రత్తగానే చేసుకొచ్చారు. సెంటిమెంట్ని ఎలా కాపాడాలో అలాగే కాపాడారు. బట్ ఇంకా 2019 నుంచి 24 టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీళ్ళు చెప్పే వెర్షన్ ఏంటంటే రాష్ట్రాన్ని విధ్వంసం చేసాడు జగన్మోహన్ రెడ్డి, ఎక్కడెక్కడ అప్పులు ఉన్నాయో కూడా తెలియట్లేదు. ఇప్పటికీ 9,70,000 కోట్లు అప్పు ఉంది. పెండింగ్ బిల్స్ వచ్చి 2 లక్షల కోట్లు ఉంది, అంటే 11,70,000 కోట్లు ఉంది అప్పు. ఇంకా వెతికితే ఇంకా చాలా ఉన్నాయి.
ఇంకా చెయ్యాలి, ఇంకా చూడాలని చెప్తా ఉన్నారు. బట్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్తున్నారంటే, మేము అన్ని అప్పులు చేయలేదు, మేము చేసింది కేవలం 3,40,000 కోట్లే. చంద్రబాబు గవర్నమెంట్ వచ్చేటప్పటికి 3,70,000 కోట్లు ఉంది అని వాళ్ళు చెప్తున్నారు. ఇబ్బంది లేదు. 3,70,000 కోట్లు ఉంది, మేము 3,40,000 కోట్లు అప్పు చేసాం, అంతా 8 లక్షల కోట్లు ఉంది. వీళ్ళు చెప్పేది 3-4 లక్షల కోట్లు, 4 లక్షల కోట్లు ఎక్స్ట్రా చెప్పేస్తున్నారు మా మీద బురద చల్లటానికి అని చెప్పి వాళ్ళ వెర్షన్ వాళ్ళు చెప్పారు. బట్ ఇద్దరు వెర్షను చూసాం. ఇప్పుడు మన వెర్షను, మన సామాన్యుడి పరిస్థితి ఏంటి, మనం ఏమనుకుంటున్నాం. నేను దాదాపు 1999 నుంచి నేను రాజకీయాల్లో చూస్తూ ఉన్నాను, ఎంతో కొంత అవగాహన ఉంది. బడ్జెట్ సమావేశాలు చూసేవాడిని, ఏం జరిగేది, ప్రతిపక్షం ఎలా ఉండేది, అధికార పక్షం ఎలా ఉండేది, ప్రతిపక్షం అడిగిన ప్రశ్నకి అధికార పక్షం ఏం చెప్పేది, అలాగే అధికార పక్షం ఏ విధంగా చేసి ఇవన్నీ చూసుకుంటా వచ్చేవాడిని. నాకున్న అవగాహన మేరకు నేను చెప్తున్నాను మీకు. ఇదంతా ఫ్యాక్ట్, రాజకీయాలకు అతీతం. ఎలక్షన్ల ముందు మాత్రమే రాజకీయం, ఎలక్షన్ తర్వాత మనందరం సామాన్యులం. మనకి ఏదన్నా పథకం రాకపోయినా గవర్నమెంట్ దగ్గర పోరాడాలి, ఏ గవర్నమెంట్ అయినా కానీ. అటు జగన్మోహన్ రెడ్డి గారు అయినా సరే, ఇటు చంద్రబాబు అయినా సరే, ఎవరైనా నో ప్రాబ్లం, ఇందులో మళ్ళీ నో కాంప్రమైజ్. ఇంక విషయానికి వస్తే 2019-24 3,40,000 కోట్లు చేశారు అప్పు. ఆ 5 ఏళ్ళు కొంచెం అట్టట్ట జరిగింది కాబట్టి, ఆ కంపెనీ ఈ కంపెనీ వచ్చింది, కియా ఈ వచ్చినాయి కాబట్టి ఎంతో కొంత రెవెన్యూ జనరేట్ అయింది. జనరేట్ అయ్యేటప్పటికి మనకి ఒక 80,000 కోట్లు అట్లా ఆదాయం వచ్చింది. అంటే పరిశ్రమల నుంచి ట్యాక్స్లు కానీ, లేకపోతే మందు అమ్మారు కదా భారీగా, ఈ మందు అమ్మిన దాని గురించి కానీ, లేదంటే ఇంకోటి రిజిస్ట్రేషన్లు ఉంటాయి, ఆ డబ్బులు కానీ, రిజిస్ట్రేషన్ చేయించుకుంటాం మనం భూములు గట్ట, ఆ 7% ఎంతో వస్తుంది గవర్నమెంట్ ట్యాక్స్, ఇవన్నీ కలిపి ఒక 80,000 కోట్ల దాకా వస్తుంది. ఇది కాకుండా కేంద్రం గ్రాంట్స్ ఇస్తుంది, గ్రాంట్స్ రూపంలో కొంత మన స్టేట్లో జిఎస్టీ తీసుకెళ్తుంది కేంద్రం, అందులోంచి మనకు పర్సంటేజ్ ఇస్తుంది. అది ఇది అన్నీ కలుపుకుని ఇంకొక 80,000 కోట్లు 85,000 కోట్లు వస్తుంది. ఈ 85,000 కోట్లు అది ఇది అదొక 80, ఇదొక 80, 1,60,000 కోట్లు, పోనీ 1,50,000 కోట్లు వేసుకోండి, అదొక 75, ఇదొక 75 వేసుకోండి, 1,50,000 కోట్లు వచ్చింది వస్తుంది ఒక సంవత్సరానికి. 5 ఏళ్ళకి 5 లక్షల కోట్లు ప్లస్ 2.5 లక్షల కోట్లు, 7.5 లక్షల కోట్లు. వీళ్ళు చేసినప్పు 3.5 లక్షల కోట్లు, 7.5 ప్లస్ 3.5 11 లక్షల కోట్లు. ఇది క్లారిటీ కదా. 11 లక్షల కోట్లని ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఏం చేసింది చూద్దాం. సంక్షేమ పథకాల కింద డీబీటీ కింద 2,70,000 కోట్లు మేము డైరెక్ట్ బెనిఫిషియరీని ట్రాన్స్ఫర్ చేసామని చెప్తా ఉన్నారు. ట్రాన్స్ఫర్ చేసామని చెప్తా ఉన్నప్పుడు 2,70,000 కోట్లు అధికారికంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఓకే, నో ప్రాబ్లం, అందరికీ అందింది, వచ్చింది, దానికే మాట్లాడుకోవాలి. వాళ్ళు అమ్మఒడని అదని ఇదని ఏదో చేశారు, రైతు నేస్తమని ఇంకోటని ఏదో చేశారు, అయిపోయింది. 11 లక్షల కోట్లలో 2.5 లక్షల కోట్లు తీసేస్తే 2,70,000 కోట్లు తీసేస్తే ఎంత? 11 నుంచి 2 తీస్తే 9, 70,000 కోట్లు తీసేస్తే 8,30,000 కోట్లు ఉండాలి. ఇంకా ఉద్యోగాలు, జీతాలు, పెన్షన్లు నెలకు 5,000 కోట్లు అవుద్ది, పెన్షన్లు కానీ ఉద్యోగాలు కానీ. ఇంకా పథకాల గురించి అక్కర్లేదు, ఎందుకంటే 2,70,000 కోట్లు ఆల్రెడీ మనం తీసేసాం పథకాల గురించి, వాళ్ళు ఇచ్చిన పథకాలు మొత్తం. ఇంక జీతాలు 5,000 కోట్లు అంటే సంవత్సరానికి ఎంత? 60,000 కోట్లు. 5 సంవత్సరాలకి 3 లక్షల కోట్లు. మనకు అక్కడ ఎంత మిగిలింది? 8,30,000 కోట్లు. ఇంకా 5,30,000 కోట్లు ఉండాలి, అంతే కదా లెక్క. ఇంకా 5,30,000 కోట్లు ఇప్పుడు ఏం చేశారు వీళ్ళు? ఈ 5,30,000 కోట్లు, ఈ 5,30,000 కోట్లలో డెవలప్మెంట్ ఏం జరిగింది? కొన్ని సచివాలయాలు కట్టారు స్టేట్ మొత్తం, రోడ్లు గీడ్లు అన్నీ మర్చిపోయారు, సచివాలయాలు కట్టారు. ఇంకేం చేశారు? పోలవరంలో ఏదో 2%, 3% ఏదో పనులు చేసామని చెప్తా ఉన్నారు. ఇవన్నీ చేసినా కానీ
ఎన్నైనా చేయనివ్వండి. ఒక 3,00,000 కోట్లు తీసేద్దాం. ఎన్నైనా చేయనివ్వండి. ఇంకా 2,50,000 కోట్లు ఏమైనాయి? ఎవడు తిన్నాడో? ఇది కదా మనకు కావాల్సింది. 2,50,000 కోట్లు ఏమైందంటే నేను చెప్తాను. ఎవరో తిన్నది కాదు అది. దోబారా ఖర్చు చేసింది ఈ గవర్నమెంట్. దోబారాలో మామూలు దోబారా కాదు. దోబారా అంటే వేస్ట్ ఖర్చు. మన ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఒకడు ఎక్సలెంట్‌గా చదువుకుంటాడు. రూపాయి ఖర్చు పెట్టడు. ఉన్న దాంట్లో సరిపెట్టి ఎట్టగట్ట జరుపుతా ఉంటాడు. ఇంకో కుర్రోడు ఉంటాడు. వాడికి రూపాయి దొరికితే పండగ. రూపాయి లేకపోతే తిరుగుతూ ఉంటాడు పిచ్చి పెట్టినట్టు. అది పరిస్థితి. రూపాయి ఉంది, అప్పులు చేసాం, ఏది పడితే తనఖాలు పెట్టేసాం, ఏది పడితే తాకట్లు పెట్టేసాం. ఈ 2,50,000 కోట్లు ఏం చేశారంటే ఉంది కాబట్టి, అప్పులు దొరుకుతున్నాయి కాబట్టి రంగులు, సిద్ధం సభలు, డీబీటీ కొట్టినప్పుడల్లా, డీబీటీ డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ చేసినప్పుడల్లా ఒక సభ. దానికి ఒక 30,40,000 కోట్లు, ఒక 30-40 కోట్లు, సంవత్సరంలో ఒక 3-4 సభలు పెడితే ఒక 200 కోట్లు. రంగులు వైసీపీ కార్యాలయాలకి ప్లస్ గవర్నమెంట్ కార్యాలయాలకి మొత్తం రంగులు వేయించారు. ఎవరి డబ్బు అది? మన డబ్బే. 1,300 కోట్లు ఎట్టి రంగులు వేయించారు. ఈ రంగులేంది? వైసీపీ కార్యాలయాలకు వేయించుకోండి, మీ డబ్బు ఎట్టి మీ పార్టీ కార్యాలయాలకి మీ డబ్బు పార్టీ డబ్బులు ఎట్టి వేయించుకోవాలి, కానీ గవర్నమెంట్ డబ్బు ఎట్టి ఎలా వేస్తారని చెప్పి అప్పుడు ప్రతిపక్షాలు మీన్స్ చంద్రబాబు గారు, ఈ పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కోర్టుకి వెళ్తే కోర్టు ముట్టుకెళ్ళేసి ముందు అర్జెంటుగా రంగులు తీసేయమని చెప్పింది. మళ్ళీ రంగులు తీస్తాక మళ్ళీ 1,300 కోట్లు, అంటే 2,500 కోట్లు అక్కడ వెళ్ళిపోతుంది. ఇలా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చారు. పుస్తకాల మీద ఆయన బొమ్మలు అంటే ఖర్చు ఉంటుంది కదా. సర్వే రాళ్ళ మీద ఆయన బొమ్మలు ఖర్చు ఉంటుంది కదా. బుక్స్ మీద, కిట్ల మీద, భోజనం చేసే చిన్నపిల్లలకి ఇచ్చి గుడ్డు మీద కూడా వాళ్ళ బొమ్మలు వేసుకున్నారు. ప్రతిదీ ఖర్చే కదా, దోబారా ఖర్చే కదా ఇది. ఇప్పుడున్న స్టేట్ పరిస్థితి ఏంటి? రూపాయి ఖర్చు పెట్టుకోవాలి, రూపాయి చెయ్యాలి అని చెప్పి అనుకోవాలి కదా. ఒక పెద్ద ఉన్నాడండి మన ఇంట్లో, ఏమంటాడు? నాన్న డబ్బులు ఇవి నాకు, ఒక 2,000 ఇవి నాకు, నేను ఫీజు కట్టుకోవాలి అంటాడు. ఫీజు వరకు అయితే ఇస్తావు, బట్ నాకు ఇంకో 2,000 నాకు ఖర్చుల కింద అంటాడు. పోరా మూసుకుని, నీకు 200 ఇస్తున్నాను, నా దగ్గర డబ్బులు లేవని చెప్పి 200తో సరిపెడతాం. అలా చేయాల్సిన గవర్నమెంటు ఈ 2,000 ఫీజులు కట్టి మళ్ళీ ఇంకో 4,000 దోబారా ఖర్చు కొడుక్కి ఇచ్చాడు అనమాట. కొడుక్కి ఇచ్చేస్తారు. ఆ సంసారం ఏమవుద్ది? నాశనం అయిపోద్ది 3 రోజులకి. అలాగే సేమ్ ఇదే పని చేశారు వీళ్ళు కూడా. ఒక సంసారం ఎంతో, ఒక ఫ్యామిలీ ఎంతో, ఒక స్టేట్ కూడా అంతే. దాన్ని హ్యాండిల్ చేసే విధానం కరెక్ట్గా ఉండాలి. హ్యాండిల్ చేసే విధానం కరెక్ట్ అయినట్టు చేతిలో పడితే కరెక్ట్గా ఉంటుంది. క్రితం గవర్నమెంట్ జరిగింది అదే తప్పు. ఇంతకే చెప్పొచ్చేది ఏంటంటే, ఆయనకి పరిపాలనా విధానం తెలియదు. ఆయనంతా డబ్బున్న మనిషి, ఆ లెవెల్లో వెళ్ళాలనుకున్నాడు. కానీ ఏపీ జనం అలా కదే, అప్పుల్లో ఉన్నాం మనం. అలా చేస్తే ఎలాగా? అడిగేదానికి ఎవడైనా అడిగితే తీసుకెళ్ళి లోపల వేయటం, బొక్కలేయటం, కుమ్మేయటం, ఒక్కొక్కడి మీద 100 కేసులు పెట్టడం, ఇలా జరిగింది దౌర్జన్యం. బట్ ఇవన్నీ వద్దు, రాజకీయ ప్రస్తావనలు ఏమి వద్దు. బట్ ఈ అప్పులు ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అవన్నీ ఇప్పుడు ఎంత 2,50,000 కోట్లు దోబారా ఖర్చులు చేసింది గవర్నమెంట్. ఆ 2,50,000 కోట్లు ఉంటే మన పోలవరం పూర్తి అయిపోయేది, అమరావతి ఒక లెక్క వచ్చేసేది. అమరావతికి 1,00,000 కోట్లు కావాలని చెప్పారు. 50,000 కోట్లు పెడితే ఈ పాటికి ఒక రేంజ్కి వచ్చేసేది. 3 రాజధానులు అన్నారు. 3 రాజధానులు ఏమైనా చేశారా? చేయలేదు. తాడేపల్లి ప్యాలెస్, ఇక్కడ ప్యాలెస్, అక్కడ ప్యాలెస్, గవర్నమెంట్ డబ్బు అమ్మది. ఎవరి డబ్బు సొమ్ము? గవర్నమెంట్ డబ్బు పెట్టి చేశారు. ఇన్ని అరాచకాలు చేసి, ఇంత వృధా చేసి, ఎవడన్నా అడిగితే తీసుకెళ్ళి లోపలేసి, గట్టిగా మాట్లాడితే రాయలసీమలో కానీ పల్నాడులో కానీ పేకలు కోసేసి గట్టిగా మాట్లాడినోడిని ఇంత అరాచకం చేసి ఇంకా నంగనాచి కౌరులు చెప్తా ఉంది పోయిన గవర్నమెంట్. ఎలా అర్థం చేసుకుంటారో మీ ఇష్టం. అర్థం చేసుకుంటే అర్థం చేసుకోండి. ఒక సామాన్యుడిగా నేను చెప్పాల్సింది నేను చెప్పా. జరిగిన యథార్థం ఇది, ఇందులో డౌటే లేదు.
ఇందులో పక్కా. బట్ ఈ గవర్నమెంట్ వచ్చాక అరాచకాలు జరుగుతున్నాయంటారా? ఏం చేస్తారు? అరాచకాలు జరుగుతున్నాయంటే గవర్నమెంట్ కూడా ఆపలేని పరిస్థితి ఎలా ఉంటుంది? ఇప్పుడు ఏమవుద్ది? నీ ఊళ్ళో ఉంటాడు, ఎలక్షన్లు అయిపోయిన తర్వాత అంతా మనం ఓకే బాయ్ బాయ్ అనుకుంటే నో ప్రాబ్లం. రాజకీయం వైసీపీ వచ్చిన తర్వాత వ్యక్తిగతం అయిపోయింది. ఇదివరకు రాజకీయం రాజకీయంగానే ఉండేది. ఇప్పుడు వ్యక్తిగతం అయిపోయింది. ఎవడన్నా మాట్లాడితే వాడిని కొట్టేయాలా, లేదా నోరైనా మూయించేయాలి. ఏదో విధంగా నోరు మూయించేయాలా, కొట్టేయాలా, లేదా చంపేయాలా. అలా తయారైపోయింది ఇప్పుడు. దానివల్ల వచ్చిన ప్రాబ్లం. దయచేసి మిత్రులారా, ఎట్టి పరిస్థితుల్లో రాజకీయాల్లో ఎలక్షన్ వరకే రాజకీయాలు. ఎలక్షన్లు అయిపోయిన తక్షణం ఇమ్మీడియట్లీగా మనందరికీ నీకేం జరుగుతుంది, నాకేం జరుగుతుంది, ఇంకొకరికి ఏం జరుగుతుంది, ఇది ఆలోచించాలి తప్ప వ్యక్తిగత కక్షలకి వెళ్ళొద్దు దయచేసి. వ్యక్తిగతలు ఎవరన్నా మాట్లాడారు, మాట్లాడిన వాళ్ళ అభిమానం వాళ్ళది, మాట్లాడినవ్వండి, అంతవరకే. ఒకళ్ళ మీద ఒకళ్ళు గొడవలు పెట్టుకోకుండా జాగ్రత్తగా ఉంటే మన స్టేట్కి మంచిది. మన స్టేట్ డెవలప్మెంట్ అవుతాయి. కొద్దిగా ఆశలు కలుగుతున్నాయి ఇప్పుడు. పోలవరం పూర్తి అవుద్దని, అమరావతి స్టార్ట్ అవుద్దని, అమరావతి కొలుక్కొస్తుందని, రోడ్లు గట్ట బాగుపడతాయని, టయానికి జీతాలు వస్తాయని, ఇవన్నీ కొద్దిగా ఆశలు వచ్చినాయి. ఈ ఆశల్ని మళ్ళీ నిరాశ చేసి వ్యక్తిగత కక్షలకు వెళ్ళి స్టేట్ని నాశనం చేయొద్దని నా కోరిక, నా మనవి. ఓకే, ఇంతవరకు ఈ వీడియో. నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అన్న విషయం ఉంటే రాజకీయంగా ఓన్లీ ఇది నా వ్యక్తిగతం మాత్రమే, గుర్తుపెట్టుకోండి. ఒక మధ్యతరగతిగా నేను చెప్తా ఉన్నాను. మీరు ఆలోచించండి ఒకసారి, మీ ఇష్టం. ఓకే, బాయ్. పార్టీలకు అతీతంగా మాత్రం ఉండండి. ఈ 5 ఏళ్ళు గొడవలు మాత్రం ఉండకూడదు. ఎవరి ఇష్టం వాళ్ళదే, ఎవరి మాట వాళ్ళదే. ఒకళ్ళు వైసీపీ తరపున ఉంటారు, వాళ్ళ అభిమానం వాళ్ళది. ఒకళ్ళు టీడీపీ తరపున ఉంటారు, వాళ్ళ అభిమానం వాళ్ళది. ఎవరిష్టం వాళ్ళది. సేమ్ టైం ఏ ఒక్కడికి అన్యాయం జరగకూడదు. అది ఓకే, బాయ్. ఉంటాం మరి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి చెప్పి చేయించండి. మంచి మంచి వీడియోస్ చేద్దాం. రేపొద్దున్న అమరావతి స్టార్ట్ అయితే అక్కడి నుంచి కూడా వీడియోస్ చేస్తాను. కొంచెం సపోర్ట్ చేయండి. బాయ్.